నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. వెంటనే మా దేశరాజపల్లెను ప్రజల ప్రాణాలను వ్యవసాయ భూములను మా నేలను పర్యావరణాన్ని మాది దేశరాజపల్లి గ్రామం. మా ఎస్సీ కాలనీలో ఈ డంపింగ్ యార్డ్ గత 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి మా ప్రజలు ఈ దోమల వల్ల, తర్వాత ఇక్కడికి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామందికి ఆరోగ్యం బాగాలేక చాలామంది హాస్పిటల్లో వాడడం జరుగుతుంది. తర్వాత ఆ మధ్యకాలంలో గత సంవత్సరం కిందట ఇక్కడికి ఏ బండ్లు రావు అని చెప్పి హామీ ఇచ్చి అధికారులు మళ్ళీ దీన్ని పట్టించుకోవడం లేదు. మళ్ళీ సేమ్ యథావిధిగా బండ్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న దోమలు కానీ, తర్వాత వాటర్ కానీ బాగా కలుషితం అయిపోతున్నాయి. ప్రజలు కూడా ఇక్కడికి నాట్లకు కానీ, వ్యవసాయ పనులకు కానీ రాలేకపోతున్నారు. దయచేసి అధికారులు ఇప్పటికైనా మీరు దీన్ని కాస్త పట్టించుకొని మాకు ఈ నుండి డంపింగ్ యార్డు ఎత్తివేయాలని దేశరాజపల్లి గ్రామస్తుల తరఫున చెత్త కాలబెట్టినప్పుడు దాని నుండి వచ్చే పొగ వల్ల చాలా గ్రామం లోపలికి వచ్చి ప్రజలందరూ పీల్చడం జరుగుతూ ఉన్నది. దానివల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. కాస్త ప్రజలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాస్తవానికి డంపింగ్ యార్డు గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఏ అధికారికి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి తీసుకున్నారో మాకు తెలియదు. వాస్తవానికి ల్యాండ్ మా దేశరాజపల్లి ఎస్సీ కాలనీ అంటే ముఖ్యంగా దళితులు అంటే మాదిగ కులానికి సంబంధించిన కులస్తుల దగ్గరే ఉంది. దాదాపు 1/4 కిలోమీటర్ దూరంలో ఉన్నది, కూతపేట దూరంలో ఉన్నది. ఇది ఓన్లీ ఎస్సీ కాలనీ ప్రజలకే, మాదిగ జాతికి సంబంధించిన కులస్తులకే ఈ చాలా ఇబ్బందికరంగా వాసన, దోమలు కూడా ఎక్కువ అయిపోయినాయి. చాలా వాసనగా ఇక్కడ జంతువులు కూడా కబేరాలలో అవి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ బర్రెలు, గొర్రెలు చాలా ఇక్కడ తింటే అవి చనిపోతున్నాయి. నీళ్ళు కూడా కలుషితం అవుతున్నాయి. ఇక్కడ కనీసం ఆడవారు కూడా నాటేయడానికి వచ్చినప్పుడు భయపడుతున్నారు. ఇక్కడ వ్యవసాయం నాటేయడానికి, కలవడానికి భయపడుతున్నారు. వాస్తవానికి ఈ భూమి దేశరాజపల్లిదే, కొత్తపల్లిది కాదు. వాస్తవానికి ఇది సర్వే నెంబరు ఇది దేశరాజపల్లిదే, ఇది కొత్తపల్లిది కాదు. కానీ వాస్తవానికి కొత్తపల్లి అని చెప్పేసి చాలామంది పుకార్లు పుట్టిస్తారు. కానీ అది అబద్ధము. ఈ దేశరాజపల్లికి సంబంధించిన ల్యాండ్, ఇది మాదే ల్యాండ్. ఇది ఇక్కడ అక్రమంగా మున్సిపల్ వాళ్ళు అప్పుడు ఇక్కడ ఈ డంపింగ్ ఏర్పాటు చేసి చాలా ఇబ్బందికి గురవుతున్నాం. మేము ఇక్కడ దేశరాజపల్లి గ్రామస్తులం, ముఖ్యంగా దళితులం, ముఖ్యంగా మాది జాతికి సంబంధించిన మనుషులం చాలా ఇబ్బంది. చిన్నపిల్లలకు జ్వరాలు, దోమలు ఎక్కువ అయిపోయినాయి. గతంలో ఇది రాకముందు దోమలు తక్కువ ఉండే, ఇది వచ్చిన తర్వాత దోమలు ఎక్కువ అయిపోయినాయి. పెద్ద దోమలు తయారై చాలా ఇబ్బందికరంగా జ్వరాలు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ ల్యాండ్ దయచేసి అధికారులకు దృష్టికి పోవాలి. అధికారులు దీని మీద చర్య తీసుకొని ఇక్కడి నుంచి దీన్ని తరలించాలని కోరుకుంటున్నాము. ఈ ల్యాండ్ మాత్రం 100%కు 200% మా దేశరాజపల్లిలో ఏడాది కింద సేమ్ రోడ్డు దగ్గర ధర్నా చేశాము. ధర్నా చేస్తే చాలా మాజీలు వచ్చిర్రు, ప్రజాప్రతినిధులు, తాజాలు వచ్చిర్రు, యూత్ వచ్చిర్రు, యువకులు వచ్చిర్రు. చాలా మంది 100-200 ధర్నా చేసినాము. అప్పుడు కమిషనర్ కూడా వచ్చిండు, ఇక్కడికి వచ్చి ఒక హామీ ఇచ్చిండు. మీకు ఎలాంటి ఇక్కడ వాహనాలు రావు, ఎలాంటి చెత్త రాదని చెప్పి హామీ ఇచ్చిండు. ఒక 2-3 నెలలు, 6 నెలలు, ఒక 2-3 నెలలు ఇక్కడికి రాలేదు చెత్త. మళ్ళీ తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ చెత్త పంపించడం జరుగుతుంది. ఇక్కడ కుప్పలుగా పేరుకుపోతున్నాయి. అంటు పెట్టినప్పుడల్లా మాకు పొగ వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. ఎస్సీ కాలనీ ప్రజలకు దాదాపు 100% ఎస్సీ కాలనీకి సంబంధించిన ఇది డంపింగ్ యార్డు గ్రామానికి సంబంధించింది కాదు. అందుకే గ్రామస్తులు కూడా మాకు సహకరించాలి, అందరూ సహకరించాలని కోరుతున్నాను. దేశరాజపల్లి గ్రామస్తులు, యువకులు, నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 7-8 సంవత్సరాల నుంచి మనకు ఏదైతే డంపింగ్ యార్డు దేశరాజపల్లి మన విలేజ్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం గతం నుంచి ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చినాం. పోయినసారి కూడా ఇక్కడ ధర్నా చేసినాం. కమిషనర్ ఇక్కడికి వచ్చిండు. ఆ రోజు ఏదైతే ఉందో కమిషనర్ కూడా ఈసారి రాకుండా చేద్దామని అన్నాం. మేము స్వాంతియుతంగా అప్పుడు ధర్నా చేసినాం. వాళ్ళు బంద్ అయిన మధ్యలో మాత్రం మళ్ళీ వస్తున్నాయి. అది మాకు చాలా మా ఊరుకు ఈ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే
వర్షాలు లేనప్పుడేమో మంట పెడుతున్నారు, దాన్ని మొత్తం కాలిపోయి రాత్రి మొత్తం వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. దాంతో మేము భరించలేకపోతున్నాం. కాబట్టి తక్షణమే దీన్ని వెత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాస్తవంగా అది అక్రమంగా కట్టి చేసిర్రు. వాస్తవంగా ఇక్కడ నగరపాలక సంస్థ కరీంనగర్లో అక్కడ ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నారో అక్కడ పోయాలి, ఇక్కడికి రావద్దు. మేము ఏంటంటే ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం. ఇంకొకసారి వస్తే కూడా మాత్రం మేము ఊకుండేది లేదు. ఇంకా రాస్తారోక ఇప్పుడు ఏంటంటే మనకు రాస్తారోక చేసి బస్సులు ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టి మాకు ఉద్దేశం కాదు. మాకు ఎందుకంటే మా ప్రజల కొరకు అంటే ఎందుకంటే ఊరికి ఆనుకొని ఉన్నది కాబట్టి దాన్ని తక్షణమే వీళ్ళు ఈ నగరపాలక సంస్థ బండ్లను తీసుకుపోయి అక్కడ ఎక్కడ చేసుకోవాలి, ఇక్కడికి రావద్దని మనవి చేస్తూ, అదేవిధంగా మేము గతంలో ఎమ్మెల్యే గారికి, కలెక్టర్కు, కేంద్ర మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ పేపర్లో వచ్చింది, అది మా దగ్గర రికార్డు కూడా ఉంది. అంటే వీళ్ళు మధ్యలో ఆపేసి మళ్ళీ వచ్చి పోస్తున్నారు. కాబట్టి మేము ఇంకోసారి వస్తే బండ్ల గాలి కూడా తీసేస్తాం. మా యువకులు చాలామంది ఉన్నారు. అంటే వాస్తవంగా అక్కడ కాలనీకి ఆనుకొని ఉన్నది అంత వాసన వస్తుంది. కాబట్టి ఇది భరించలేకపోతున్నాం. గుడ్లు చనిపోతున్నాయి. అసలు వాస్తవంగా అక్కడ భూముల విలువ లేకుండా అయిపోతుంది. తర్వాత అక్కడ ఏంటంటే కోళ్ళు అవి ఇవి చనిపోయిన వాటిని అక్కడ తీసుకొచ్చి వారేస్తారు, వాసన వస్తుంది. కాబట్టి అక్కడ అసలు కైకిల్లో రైతులకు పంట తవ్వడానికి ఆ వాసనకు ఎవరు వస్తలేరు. కాబట్టి దయచేసి అధికారులకు ముఖ్యంగా మనం చేస్తున్నాం, ఇది రేపటి నుంచి రావద్దని అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.